మీకు ఈరోజు నేను చెబుతాను. చరిత్రలో ఆయన ఎంత శక్తి కలిగిన వాడు, ఎంత అధికారము కలిగిన వాడు, ఎటువంటి అధికారము కలిగిన వారైనా ఆయన యొక్క పాదాల మీద ఎలా పడి ఉన్నారో మీ అందరికీ నేను పరిచయం చేస్తాను. మీరు చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషములు యేసు అనే వ్యక్తి, యేసు అనే ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడో మీరు ఆలకించగలగాలి. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఆలకిస్తూ ఉంటే నేను మీకు ఒక కథ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు బైబిల్ తీయాల్సిన అవసరం లేదులే, కానీ మీ అందరూ చెవులను ఇక్కడ ఉంచి, మీ మనస్సులను ఇక్కడ ఉంచి జాగ్రత్తగా మాటలు వినాలని మాత్రం మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అయితే దేవుని పిల్లలుగా అనగా యేసుని నమ్ముకున్న వాళ్ళని ఇజ్రాయేలీలని పాత నిబంధనలు అంటాం. ఎవరు? ఇజ్రాయేలీలు అనగా ఎవరు అంటే వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్న జనాంగం. దేవుని నమ్ముకున్న మనలాంటి విశ్వాసుల్ని ఆ కాలంలో ఏమనేవాళ్ళు అంటే ఇజ్రాయేలీలు అనేవాళ్ళు. అయితే దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు, దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు. అయితే తర్వాత వాళ్ళు ఏమయ్యారు అంటే చాలా శ్రమల గుండా, బాధల గుండా వెళ్ళాల్సి వచ్చింది. చాలామంది రాజులు వాళ్ళను వచ్చి ఆక్రమించుకొని బానిసలుగా తీసుకువెళ్ళిపోయారు. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించడానికి మాత్రము ప్రయత్నం చేయండి. దేవుని నమ్ముకున్న పిల్లలు, దేవుని నమ్ముకున్న విశ్వాసులు వాళ్ళని ఏమైంది అంటే వాళ్ళు కొంతమంది రాజుల క్రిందకి, దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు కదా, వాళ్ళు క్రిందకి వీళ్ళు బానిసలుగా వెళ్ళిపోయారు. దేవుణ్ణి ఎరిగిన పిల్లలు దేవుణ్ణి ఎరగని వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కింద ఎలా అయిపోయారంట? బానిసలుగా ఉన్నారంట. ఎలాగ ఇప్పుడు ఆ బానిసలు అంటే మీకు అర్థమవడానికి నేను చెబుతాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. బానిసలు అంటే వాళ్ళు చాలా గడ్డు పనులు చేయించుకునేవాళ్ళు, చాలా కఠినమైన పనులు చేయించుకునేవాళ్ళు. పాపం దేవుని నమ్ముకున్న ఇజ్రాయేల్ ప్రజలను కూడా ఆనాడు వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే చాలా కఠినమైన పనులకు వాళ్ళను ఉపయోగించారు. అందుకే బైబిల్ ఈ విధంగా రాయబడింది. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ విధంగా ఉంది చూడండి. వారు అనగా ఎవరు? ఇజ్రాయేలీల, ఎవరు? ఐగుప్తీయులు అన్నమాట. 13వ వచనము, ఇజ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. ఎలాగ సేవ చేయించుకున్నారంట? ఐగుప్తీయులు అంటే దేవుణ్ణి ఎరగని వారు, మన భాషలో అన్య జనాంగం. కానీ ఇజ్రాయేలీలు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరిగిన ప్రజలు. అయితే ఈ దేవుణ్ణి ఎరగని ప్రజలు దేవుణ్ణి ఎరిగిన ప్రజలని ఎలా చూశారు అంటే బానిసలుగా చూశారంట. వాళ్ళని ఏం చేయించారంట? కఠినమైన పనులు చేయించుకుంటున్నారంట. ఏంటయ్యా కఠినమైన పనులు అంటే కింద చెబుతున్నారు చూడండి. ఐగుప్తీయులు ఇజ్రాయేలుల చేత చేయించుకున్న ప్రతి పని, వాళ్ళు ఏ పని చేయించుకున్నా ప్రతి పని కూడా ఎలా ఉండేదంట? కఠినముగా ఉండెను. ఇంతకీ వాళ్ళని ఏ ఏ పనుల్లో వాళ్ళు వాడుకునే వాళ్ళు అంటే చూడండి ఏమంటున్నారు. వారిని జిగటమంటి పనిలోను, మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠినముగా సేవ చేయించి వారి ప్రాణములు విసిగిపోయాయంట. దేవుని ఎరిగిన ప్రజలకి ఎలాగా కష్టాలు వచ్చాయి అంటే ఇదిగో మట్టి పేసుకు పనిలో, పొలములోని ప్రతి పనిలో, ఇటుకల పనిలో. ఎందుకంటే ఇవన్నీ కష్టతరమైన పనులు. మీరు ఎప్పుడన్నా ఇటుకల బట్టలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇటుక బట్టలు చూసారు ఎప్పుడన్నా? అక్కడుండే వేడి కానీ, అక్కడుండే సెగ కానీ, ఆ పనులకు మీరు చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కువగా వెళ్ళరు. ఎక్కువగా బీహార్ నుండి తెప్పించుకుంటారు, ఉత్తరప్రదేశ్ నుండి తెప్పించుకుంటారు. ఎందుకంటే వాళ్ళైతే మోటుగా పని చేయగలరు, మన భాషలో మొరటగా పని చేయగలరు. ఎందుకంటే ఆ ఇటుకల పని అనేది చాలా కఠినమైన పని. అయితే ఈరోజు విశ్వాసులుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలను, దేవుని నమ్ముకున్నటువంటి ఈ ప్రజలను వీళ్ళు ఏం చేశారు అంటే అనేకమైన శ్రమల పాలు చేశారు. అందుకే వాళ్ళ ప్రాణాలు ఏమైపోయాయంట? విసిగిపోయాయంట. అప్పుడప్పుడు మీరు ప్రాణాలు విసిగిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతగా బాధ పెట్టుంటే ప్రాణాలు విసిగిపోతాయి చెప్పండి. ఒక భర్త పట్ల ఒక భార్యకి ప్రాణం విసిగిపోవటం, ఒక బిడ్డ పట్ల ఒక తల్లిదండ్రులకు ప్రాణం విసిగిపోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు ఎంతగా బాధ పెట్టుంటే ఇక నేను వాడిని పట్టించుకోనయ్యా, వదిలేశాను అనే మాట ఎప్పుడు వాడతాం మనం? అంతగా ఇజ్రాయేలులను శ్రమలు పెట్టారు. ఎవరు? ఐగుప్తీయులు. ప్రతి పని కఠినమైనదేనంట. ప్రతి పని కఠినమైనదే. వాళ్ళ ప్రాణాలు కూడా విసిగిపోయాయి. ఆ సమయంలో ఏం చేశారు అంటే దేవునికి మొర్రపెట్టారు, యేసయ్యకి మొర్రపెట్టారంట. ఏమని మొర్రపెట్టారో చూడండి చాలా జాగ్రత్తగా.
యేసయ్యకి మొర్ర పెడితే అప్పుడు యేసయ్య ఏమయ్యాడో తెలుసా? ఆకాశంలో నుండి భూమి మీదకి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడు. ఎవరి కోసం తెలుసా? విశ్వాసుల యొక్క కన్నీటి కోసం. విశ్వాసుల యొక్క కన్నీటిని చూసి, వారి బాధలను చూసి, వాళ్ళు పెట్టిన మొర్ర ఉందే, ఆ మొర్ర ఆయన విన్నాడంట. అందుకే ఇక్కడ రాయబడిన మాట చూడండి, 3వ అధ్యాయము 7వ వచనము. మోషేని పిలిపించి, ఒక దైవజనుని పిలిపించి ఆ మోషేతో ఏమంటున్నాడో చూడండి. మరియు యెహోవా ఇట్లా అన్నాడు, 3వ అధ్యాయం 7వ వచనము, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను. ఆ మాట చూడండి. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో మీకు తెలియాలి. ఈ దేవుడు సజీవుడైన దేవుడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన కళ్ళుండి చూడగలిగిన వాడు, చెవులుండి వినగలిగిన వాడు. కళ్ళుండి చూసి, చెవులుండి మన బాధను విని విడిచిపెట్టేవాడు కాదు. మన కోసం దిగి వచ్చి ఆ బాధలని, ఆ కన్నిటిని తుడిచివేసే సజీవుడైన దేవుడు. సజీవుడు అంటే అది అర్థం. మృతుడు, సజీవుడు. సజీవుడైన పదానికి వ్యతిరేకం ఏంటి అంటే మృతుడవటం. సజీవుడు, మృతుడు అంటే అర్థం ఏంటంటే, మృతుడు అంటే ఏ పని చేయలేనుడు అని. మన బాధ వినలేడు, మన గోడు చూడలేడు, మనల్ని పట్టించుకోలేడు. అవునా కదా? చనిపోయిన శవం ఏమైనా చేయగలదా? నువ్వు కన్నీళ్ళు పెట్టినా, ఎంత మొర్ర పెట్టినా అదేమని వినగలదా? దానిని ఏమంటాము అంటే మృతము అంటాం. జీవము, సజీవము అంటే అర్థం ఏంటంటే, దేవుడుకున్న నామాల్లో ఒక నామము సజీవుడైన దేవుడు. అంటే ఆయన ఎందుకు అంటున్నాడంటే సజీవుడు అని? ఇదిగో మీకు చెప్పానే, ఇజ్రాయేలుల ప్రాణాలు విసిగిపోయే వాళ్ళకి ఉన్న బాధలు. ఎన్ని సంవత్సరాలు తెలిసి ఈ బాధలు పడింది? మీకు చెబితే ఆశ్చర్యపోతారు. 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలుగా వాళ్ళ మొర్ర పెడుతున్నారు దేవునికి. వాళ్ళు చేసిన శ్రమలను బట్టే, వాళ్ళు చేసిన అవిధేయతను బట్టే, వాళ్ళు చూపినటువంటి అవిధేయత, వాళ్ళు దేవుని మాటలకు సరిగ్గా లక్ష్య పెట్టకపోవడం వల్ల ఆ శ్రమలు వచ్చాయి. కానీ అది తర్వాత సంగతి. కానీ వాళ్ళు సుమారు 430 సంవత్సరాలు ఆ యొక్క కఠినమైన పనులు చేసేసరికి వాళ్ళ ప్రాణాలు విసిగిపోయి ఇక చివరికి ఎక్కడికి వచ్చారు తెలుసా? యేసయ్య దగ్గరికి వచ్చి మొర్ర పెట్టారు. అప్పుడు యేసయ్య వారి మొర్రను విన్నాడంట. వాళ్ళ కోసం ఆకాశము నుండి ఇదిగో పొదలోనికి దిగి వచ్చి మోషేని పిలిచి, ఇదిగో నా ప్రజల యొక్క బాధను ఏం చేశాడంట ఆయన? అక్కడ రాయబడిన మాట మీరు విన్నారా? చాలా జాగ్రత్తగా చదవండి ఆ మాటని. నా ప్రజల బాధను, 3వ అధ్యాయం 7వ వచనము, నేను ఐగుప్తులోనున్న నా ప్రజలు, దేవుడు అంటున్నాడు చూసారు, ఎవరంట? నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి ఇదిగో విశాలమైన మంచి దేశము, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశము, ఒక గొప్ప దేశము. ఆ దేశములో ఒక ద్రాక్ష గలని ఇద్దరు మోసుకెళ్తారంట. ఏంటంట? ఒక ద్రాక్ష గలని అటు ఇటు ఇద్దరు మనుషులు కర్రక కట్టుకొని మోసుకెళ్తారంట. అంత గొప్ప దేశం. పాలు తేనెలు అంటే అర్థం ఏంటి అంటే అంత గొప్పది అని. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఏంటంటే అక్కడ పంటలకి కానీ దేనికి కొదువు లేని దేశం, విశాలమైన దేశం. ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది అంటే వాళ్ళు యేసయ్యకి మొర్ర పెట్టినప్పుడు. అయ్యా, మమ్మల్ని వీరు బాధపడుతున్నారు, మమ్మల్ని కష్టపెడుతున్నారు, మేము మా పిల్లలు మా తాత ముత్తాతలను సుమారు 430 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు అయిపోయి ఉంటాయి చూడండి. మనం సుమారు 60 సంవత్సరాల్లోనే 3 తరాలను చూస్తాం, మన పిల్లల్ని మన మనవల్ని. అవునా కదా? 60 సంవత్సరాల జీవితంలోనే మనం 3 తరాలను చూస్తాం. తరం అంటే ఒక జాతి అని. ఇప్పుడు మన అమ్మోళ్ళదంతా ఒక తరం, మాదంతా ఒక తరం, అమ్మోళ్ళది ఒక తరం, వాళ్ళది ఒక తరం. అంటే ఇప్పుడు అదే నేను అంటున్నాను, మీరు చూడండి, ఇప్పుడు మీరు ఒక తరం, మీ పిల్లలు ఒక తరం, వాళ్ళ పిల్లలు ఒక తరం. అంటే 60 సంవత్సరాల్లోనే 3 తరాలను చూస్తే 430 సంవత్సరాలు అంటే ఎన్ని చూడండి, ఎన్ని తరాలను చూసుంటారు? తాత ముత్తాతలు కూడా చూసుంటారు వాళ్ళు. అన్ని సంవత్సరాల నుండి వాళ్ళు దేవునికి మొర్ర పెడుతున్నారు. వాళ్ళు దేవునికి మొర్ర పెట్టారు, అయ్యా మమ్మల్ని కాపాడయ్యా అని. అయితే దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన వాళ్ళ బాధను చూశాడంట, వాళ్ళ మొర్రను ఆలకించాడంట. ఇదిగో నేను వాళ్ళ కోసం ఏం చేశాను? దిగి వచ్చాను. మోషే, నువ్వు వెళ్ళి ఇప్పుడు
వాళ్ళని నా కోసం తీసుకురా. ఆ ఫరో దగ్గరికి వెళ్ళి, ఆ ఐగుప్తు దేశాన్ని దగ్గరికి వెళ్ళి, ఆ రాజు దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళందరినీ కూడా నా కోసము తీసుకురా అని చెప్పాడనమాట. అసలు ఈ మాటలు వచ్చి ఆ మోషే గారు వాళ్ళ అన్న అయినటువంటి అహరోను గారు ఇజ్రాయెల్తో చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఏడ్చారంట. 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయము 31వ వచనము. మరియు యెహోవా ఇజ్రాయేలులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టనను మాట జనులు విని తలలు వంచుకొని నమస్కారము చేసిరి. మోషే అహరోనులు వచ్చి, ఇదిగో మీరు పెట్టిన మొర్రని, మీ కన్నీటిని దేవుడు విన్నాడు, దేవుడు చూచాడు, ఇదిగో మిమ్మల్ని రక్షించమని నన్ను పంపించాడు అని చెప్పగానే వాళ్ళు ఆనందం పట్టలేకపోయారు. వాళ్ళందరూ ఏం చేశారంటే తెలుసా? తలలు వంచుకొని నమస్కారం చేశారంట దేవునికి. తలలు వంచుకొని దేవునికి నమస్కారం చేశారంట. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మీరు వాక్యం జాగ్రత్తగా తెలుసుకుంటేనే దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, దేవుడు సజీవుడు అంటే మామూలు విషయం కాదు. సజీవుడు అంటే అర్థం ఏంటంటే ఆయన నీ బాధని వినగలడు, నీ కష్టాన్ని చూడగలడు, నీ మొర్రని కూడా వినగలడు. చూసి విని విడిచిపెట్టేవాడు కాదు. మన బంధువులు కానీ తోటి వాళ్ళు ఎవరైనా సరే నీ బాధని వింటారు జాగ్రత్తగా. అయ్యో ఎంత కష్టం వచ్చిందని అంటారు, కానీ ఎవరు తీర్చలేరు. అవునా కాదా? కానీ మనము నమ్ముకున్న దేవుడు అటువంటి దేవుడు కాదు. నీ బాధను చూస్తాడు, నీ కన్నీటిని చూస్తాడు, నీ మొర్రను వింటాడు. విని ఊరకుండే దేవుడు కాదు. నీ కోసము నా కోసం పరలోకము నుండి దిగి వచ్చి ఇదిగో నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి కొందరు సేవకులను మరీ లేపుతాడంట. ఆ మాట నిజంగా ఆ జనులందరూ విన్నప్పుడు, ఆ మోషే అహరోనులను చూసినప్పుడు వాళ్ళందరూ మమ్మల్ని చూడటానికి, మమ్మల్ని రక్షించటానికి దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడా అని వాళ్ళందరూ తలలు వంచుకొని దేవునికి నమస్కారం చేశారంట. చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత నిజంగా ప్రేమ కలిగిన వాడు చూడండి. అందుకే దేవుడు ఎందుకంటారంటే యేసుని మనము కన్నీరు కార్చి మనము ప్రార్థన చేసినప్పుడు మన మొర్రని దేవుడు వింటా ఉంటాడు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, కానీ కొంత సమయము వేచి ఉండాలి. వాళ్ళు 430 సంవత్సరాలు పట్టింది, మనం 1 సంవత్సరం వేచి ఉండలేం. మనకి దేవుని దగ్గరికి ఎమ్మట రాగానే మార్పు కావాలి, రాగానే మారిపోవాలి అందరూ. అలా లేదు. మీరందరూ చాలా జాగ్రత్తగా ఆలకించగలిగితే ఇక్కడ దేవుడు చాలా క్లియర్గా చెబుతున్న మాట ఏంటి అంటే, నేను సజీవుడైన దేవుడని. మీ గురించి ఎవరైనా ఆలోచిస్తారో ఆలోచించారో నాకు తెలియదులే, కానీ మీ కన్నీటికి వేరే వాళ్ళు విలువిస్తారో లేదో నాకు తెలియదులే, కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? మన కన్నీటిని ఆయన బుడ్డిలో దాచుకుంటున్నాడంట. ఏంటంట? నీ ప్రతి కన్నీటి బొట్టుని దేవుడు తన బుడ్డిలో జాగ్రత్తగా దాచుకుంటున్నాడంట. అయ్యో నా బిడ్డ కన్నీరు కార్చింది పలానా దానికోసం, నా కుమార్తె నా కుమారుడు కన్నీరు కార్చాడు పలానా వ్యక్తి కోసం అని చెప్పి ఆయన తన బుడ్డిలో దాచుకుంటున్నాడంట. అంత ప్రేమ కలిగిన వాడు. ఇదంతా చరిత్ర, అబద్ధాలు కాదు. ఇదంతా నిజముగా జరిగిన చరిత్ర. అయితే ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చారు, ఫరో దగ్గరికి వచ్చి, అయ్యా మా జనులను పంపించండి అంటే ఫరో ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చూడండి. 5వ అధ్యాయము 1వ వచనము. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో మాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని చెప్పాడనమాట ఆ ఫరో రాజుతో. అప్పుడు ఫరో ఏమన్నాడు తెలుసా? నేను అతని మాట వినుటకు ఇజ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడో. ఎంత పెద్ద మాట చూడండి మీరు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత దీనివల్ల వచ్చిన ఫలితం మీకు చూపిస్తాను. మోషే వచ్చి ఇదిగో దేవుడు వచ్చి ఇదిగో తన పిల్లలైనటువంటి ఇజ్రాయేలును పంపించమంటున్నాడు, ఇదిగో సర్వాధికారి నీకు చెబుతున్నాడు, తొందరగా నువ్వు వాళ్ళని పంపించమంటే ఆ రాజు అన్న మాట ఏంటి తెలుసా? యేసయ్య ఎవడో. ఆయన మాట విని పంపించడానికి యేసయ్య ఎవడు అని మాట అన్నాడంట. ఈ మాటకి వచ్చిన ఫలితం ఏంటి తెలుసా? 10 రకాల తెగుళ్ళు.
ఏ రాజైతే యేసయ్య ఎవడు అన్నాడో ఆ రాజు మోషే పాదాల మీద పడి నేను పాపం చేశాను, మీ వాళ్ళని తీసుకెళ్ళిపో అంటాడనమాట. ఒక రాజు మోషేకి అప్పుడు ఎన్ని సంవత్సరాలంటే 80 సంవత్సరాలు. ఒక ముసలివాడు పైగా గొర్రెలు కాచుకునేవాడు. 80 సంవత్సరాల ముసలోడి పాదాల మీద పడి నమస్కారం చేసి పంపిస్తాడు రాజు. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి సర్వాధికారి అంటే అర్థం ఏంటో. మీరు నేను నమ్ముకున్న దేవుడు సాధారణమైన దేవుడు కాదు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, అంతే శక్తి కలిగిన వాడు. ఇప్పుడు దాకా మీకు ఆయన ప్రేమను చెప్పాను. మనం కన్నీరు కారిస్తే, మనం మర్ర పెడితే పరలోకము సైతం దిగి వచ్చి నీకోసము నా కోసము సేవకులను పంపించి, సహోదరులను పంపించి, నీకు నాకు ఆదరణ కలిగించే మాటలు చెప్పించి, ఆ బాధ నుండి ఆ శ్రమ నుండి తీసివేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. అది మొదటిదైతే ప్రేమ మాత్రమే ఆయన చిహ్నము కాదు, ఆయన చాలా శక్తి కలిగిన వాడు. మొట్టమొదటిగా ఈ తెగులు గురించి మీరు ఎన్నోసార్లు వినుంటారు, కానీ చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలను మాత్రమే నేను చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు దేవుడికి వాడబడిన మాట ఏంటి తెలుసా? 5-6 అధ్యాయానికి వద్దాం. ఇదిగో రాజు పంపించట్లేదు అయ్యా, ఏం చేయాలని మోషే అడుగుతున్నాడు. మరి ఆయనకి ఏం చేస్తున్నాడు? మరి రాజు పంపించట్లేదు జనాలని, ఇజ్రాయేలుని. అప్పుడు మోషే వచ్చి ఏం చేయాలయ్యా అని అడిగితే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 3వ వచనము 2వ వచనం 6వ అధ్యాయము. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడునని చెబుతున్నాడు. మొట్టమొదటి మాట సర్వశక్తి కలిగిన దేవుడని ఇక్కడ మాత్రమే వాడబడింది. ఇప్పుడు నా శక్తి ఏంటో నీకు చూపిస్తా మోషే. మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి అడగమన్నావు బాగానే ఉంది, నేను అడిగాను కానీ ఆ రాజు పంపించడం లేదు, నన్నేం చేయమంటావు అని అంటే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? దేవుడు నేను సర్వశక్తుడినని చెప్పి నువ్వు ఇప్పుడు తెలుసుకుంటావు. నేను సర్వశక్తుడినని చెప్పి నువ్వు తెలుసుకుంటావు. అన్ని శక్తుల కంటే, ఈ భూమి మీద ఉన్న అన్ని శక్తుల కంటే కూడా నేను సర్వశక్తిమంతునని చెప్పి నువ్వు తెలుసుకుంటావు. అలా నేను చేస్తాను అంటాడు. అప్పటికే చాలా శక్తులు ఉన్నాయి. ఐగుప్తు విగ్రహారాధనకు పెట్టినది పేరు. ఐగుప్తు దేనికి? విగ్రహారాధనకు పెట్టినది పేరు. వాళ్ళకి సుమారు ఇక్కడ మీరు ఈ 10 రకాల తెగులు చూస్తారు కదా. ఒకటి కర్రని పాముగా చేయటం, నీళ్ళని రక్తంగా మార్చటం. ఇవి గుర్తుపెట్టుకోండి మీరు చాలు. మొదటిది ఏంటి? కర్రని పాముగా చేయటం, నీళ్ళని రక్తంగా మార్చటం, కప్పల దండు పంపించటం, పేల దండు పంపించటం, తర్వాత తెగుళ్ళు తెచ్చి జంతువులన్నిటినీ చంపివేయటం, మళ్ళీ భయంకరమైన దాన్ని ఏమంటారంటే పొంగు మన భాషలో, అటువంటి పొడలు ఆ పొంగు కూడా తెచ్చి బాధపడతాడు. తర్వాత వడగన్లు, కొంచెం సౌండ్ పెట్టన్నా, వడగన్లు నిజంగా భయంకరమైన వడగన్లు తెప్పిస్తాడు. జంతువులు కూర మొక్కలన్నీ పోతాయి. మిగిలిన చిన్న చిన్న మొక్కలు తినడానికి ఇప్పుడు మిడతల దండు పంపిస్తాడు. చివరిది ఏంటి అంటే ప్రతి ఇంటిలో తొలుచూలు పిల్లవాడిని చంపేస్తాడు. ఇవన్నీ మీరు మనసు పెట్టి చదివితే మీకు శరీరం ఏం చేస్తుంది తెలుసా? గగ్గులు పొడుస్తుంది. అక్కడ రాయబడిన మాట ఒక్కొక్క అద్భుతం దగ్గర మీరు చదివితే ఆశ్చర్యం వేస్తుంది. ఇదిగో నేను సర్వశక్తి కలిగిన దేవుడని. ఆ 10 రకాల తెగుళ్ళకి వాళ్ళు 10 రకాల దేవతలను పూజించేవారు. వాళ్ళు కప్పని దేవతగా పూజించేవాళ్ళు. ఆ దేవతను ఏం చేసేవాళ్ళు తెలుసా? మాకు గర్భఫలాలు ఇస్తుందని పూజించేవాళ్ళంట. అలాగ 10 రకాల దేవతలను వాళ్ళు పూజించేవాళ్ళు. ఏదైతే వాళ్ళు దేవతలుగా పూజిస్తున్నారో ఆ దేవతలు శక్తి లేనోళ్ళు నా ముందు, వాళ్ళందరికంటే నేను సర్వశక్తిమంతుణ్ణి అని రుజువు చేయడానికి ఈ పదం వాడాడు. సర్వశక్తిమంతుడు అంటే అది అర్థం. భూమి మీద ఉన్న అన్ని శక్తుల కంటే, మనము కొలిచి ఏ దేవుడి శక్తి కంటే కూడా నేను వాళ్ళందరి మీద శక్తి కలిగిన వాడిని అని. లాస్ట్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేశాడంట. మీరేం చేయలేరురా నేను చేస్తే అని. నిజంగా మనము నమ్ముకున్న దేవుడు చాలా శక్తి కలిగిన దేవుడు. మీకు చూడండి, ఒక విషయాన్ని నేను తీసుకొస్తాను. మొట్టమొదటిగా మీరు చదివితే అక్కడ నిర్గమాకాండంలో ఏం చేస్తాడు అంటే,
మీరు తర్వాత చదవాలి, చదువు రాకపోయినా వినిపించుకోండి పిల్లలతో చదివి ఈ 12 అధ్యాయాలు. నేను అక్కడక్కడ చదివి వాళ్ళు పడిన బాధ నేను మీకు చూపుతాను. మొట్టమొదటిగా ఏం చేస్తారు అంటే కర్రను ఏం చేస్తారు, పాముగా మారుస్తాడు. 7వ అధ్యాయంకి వద్దాం, 10వ వచనము. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి తమ ఆజ్ఞాపించినట్లు అహరోను ఫరో ఎదుట అతని సేవకులు ఎదుట తమ కర్రను పడవేగా అదేమైపోయిందంట, సర్పమాయను. అప్పుడు ఫరో కూడా తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించి, ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మోషే ఏమో దేవుడి తరపున కర్రను పాములుగా చేస్తే, ఇప్పుడు ఆ యొక్క ఫరో తరపున కూడా కొందరు ఉన్నారంట. ఎవరు? మంత్రజ్ఞులు, శకునగాండ్రు. వాళ్ళు కూడా ఏం చేశారు అంటే ఆ యొక్క కర్రని పాములుగా చేశారంట. అక్కడ రాయబడిన మాట చూడండి, 12వ వచనము, 11వ వచనము. అప్పుడు ఫరో కూడా తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను, ఐగుప్తు శకునగాండ్రు తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతి వాడును తమ కర్ర పడ వేసినప్పుడు అది కూడా ఏమైందంట, సర్పమైపోయింది. ఇటు దేవుడి తరపునేమో మోషే, ఇటు వాళ్ళ తరపునేమో మంత్రజ్ఞులు శకునగాండ్రు. వీళ్ళు పామును చేశారు, వీళ్ళు కూడా కర్రను ఏం చేశాడు, పాములుగా చేశారు. అయితే ఈయన పాము ఆ పాములన్నింటినీ మింగివేసింది. మొదటిది ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటి తెలుసా, నీటిని రక్తంగా మార్చటం. అసలు ఆ రోజు చెరువులన్నిటిని 7 రోజులు ఎక్కడ ఉన్న చెరువులన్నిటి కూడా నీటిని రక్తంగా మారిస్తే వాళ్ళు పక్కన చిన్న చిన్న తవ్వుకొని అందులో నీళ్ళు తాగి బతికారంట 7 రోజులు. ఆ చెరువు పక్కన ఊటలు ఉంటాయే చిన్న చిన్నగా, అక్కడ తవ్వుకొని అసలు అక్కడ బతికారంట. అయితే ఈ మంత్రజ్ఞులు కూడా ఏం చేశారు తెలుసా, నీటిని రక్తంగా మార్చారు. అది కూడా చదువుతాను చూడండి, 22వ వచనము, 20వ వచనం చదువుదామా. యెహోవా 7వ అధ్యాయం 20వ వచనము. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తమ కర్రను పైకెత్తి నేటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ ఏమైపోయినాయంట, రక్తముగా మార్చబడిను. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయెను. ఇక్కడ చూడండి, దేవుని తరపున మోషే నీటిని రక్తంగా మార్చాడు. శకునగాండ్రు మంత్రజ్ఞులు కూడా ఏం చేశారు, నీటిని రక్తంగా మార్చారు. మూడవది చూడండి, కప్పల దండు వచ్చింది. ఆ కప్పలను కూడా దేవుడు చేస్తాడు, అదేవిధంగా వీళ్ళు కూడా కప్పలను చేస్తారు. అయితే ఆ కప్పలు ఎలా వచ్చినాయి తెలుసా, మీకు ఒక మాట చదివి వినిపిస్తాను చూడండి, ఎంత భయంకరంగా ఉంటుందో. 3వ వచనం 8వ అధ్యాయం. ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును. ఆ కప్పలు ఎక్కడెక్కడ ఉంటాయి తెలుసా, అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదకి, నీ సేవకుల ఇళ్లలోనికి, నీ జనుల మీదకి, నీ పొయ్యిల్లోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కువచ్చును. ఆ మాటలు మీరు చదవండి చాలా జాగ్రత్తగా. ఏటు నుండి కప్పలు ఎలా పుట్టాయంట తెలుసా, ఇంటిలోకి వచ్చేసాయంట, మంచం మీదకి వచ్చేసాయంట, గదుల్లోకి వచ్చాయంట, ఈవెన్ పొయ్యిల్లో కూడా కప్పలేనంట. ఈవెన్ నువ్వు పిండి పిసుకుదామని రొట్టె తయారు చేసుకుందంటే అక్కడ కూడా కప్పలేనంట. వాళ్ళకు నిజంగా ఒకసారి మీరు అసహ్యం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ దెబ్బకి ఫరోకి ఏమైపోయింది తెలుసా, ఏమన్నాడు చూడండి, 8వ వచనం. ఫరోకి మెంటలు వచ్చేసింది అనమాట. ఫరోకి 8వ వచనం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. 80 ఏళ్ల ముసలోడు గొర్రెలు కాచుకునే కాళ్ళ మీద రాజు పడుతున్నాడు. మీరు దేవుని సర్వశక్తిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అది నా ఉద్దేశం. ఏ రాజైతే ఎవడో యెహోవా ఎవడేసయ్యా అని ఏ నోరైతే చెప్పిందో, ఇప్పుడు ఆ యేసునే వేడుకో, త్వరగా ఈ కప్పల నుండి మా నుండి తీసేసాయి. అమ్మో మేము తినలేకపోతున్నాము, మేము ఉండలేకపోతున్నాము, పడుకోలేకపోతున్నాము, ఎక్కడ చూసినా కప్పలే. ఇంట్లోకి ఒక కప్పు వస్తేనే ఎగిరి గంతులేస్తాం. అక్కడ రాయబడిన మాట, ఇంటిలో, గదిలో, మంచము మీద, వంట వండుకుంటే పొయ్యిలో, పిండి పేసుకు తొట్టిలో, అన్నిటిలో కప్పలంట. ఆకలికి చచ్చిపోతారని ఎవడు ఏసై అన్న ఆయన నోరే, నీ ఏసైని వేడుకో తొందరగా వీటిని తీసేయమని. అసలు ఆ కప్పలు ఎన్ని తెలుసా, 14వ వచనం చూడండి. జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపు కొట్టెను.
ఏమిటంట, భూమి అంతా ఏం చేసిందంట, కంపు కొట్టిందంట. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు మళ్ళీ ఆ యొక్క అవన్నీ పోసినప్పుడు రాసులుగా ఏర్పడ్డాయంట కప్పలు. భూమి అంతా కంపు కొట్టిందంట. ఒక ప్రాంతం కాదు సుమా, అంత భయంకరమైంది. అయ్యా ఇదంతా ఎందుకు చేశావంటే 10వ వచనం అంటాడు చూడండి. అందుకు అతను ఏమంటాడు తెలుసా, మా దేవుడైన యేసయ్య వంటి వారెవ్వరు లేరని నీవు తెలుసుకున్నట్లు. ఈ భూమి మీద యేసయ్య అంత శక్తి కలిగిన దేవుడు ఎవ్వరు లేరని ఆ ఫరో, ఆ ఐగుప్తు దేశమంతా, అదేవిధంగా ఇజ్రాయేలులు కూడా చూడాలి అని ఈ విధంగా చేస్తున్నాడంట. నా అంత శక్తి కలిగిన వాడు ఎవరు భూమి మీద లేరు, అది మీకు తెలియాలి. నేను అంటాను, ఈ 3 వాళ్ళు చేయగలిగారు ఎవరు, శకునగాండ్రు, మంత్రజ్ఞులు. తర్వాత 4వది ఏంటి తెలుసా, పేల గుంపు వచ్చింది. దుమ్ము అలా లేపి అలా అంటే అవన్నీ పేలు వచ్చేసాయి, భయంకరమైన పేలంట. ఆ పేలకి ఏమైందో చూడండి. 18వ వచనము, శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వల్ల కాకపోయేను. ఇప్పుడు ఎలాగైతే మోషే అలాగా దుమ్ముని ఎగరేసి అలా అనగానే ఆ దుమ్ము మొత్తం అంతా కూడా ఎలా అయిపోయింది తెలుసా, పేలు అలా అయిపోయి అందరిని పట్టేసుకుంటున్నాయంట. దుమ్ము అంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఎన్ని పేలు అవుతాయి ఒక్కొక్క దుమ్ము రేణుకి. అన్ని అయ్యేసరికి ఇప్పుడు వీళ్ళు కూడా ప్రారంభించారంటే శకునగాండ్రు, మంత్రజ్ఞులు, మేము కూడా చేస్తామని పేలని. కానీ విషయం ఏంటి తెలుసా, వాళ్ళ వల్ల కాలేదు. ఏమవలేదు, వారి వల్ల కాలేదు. నేను అదే అంటాను, దేవుడు కానీ సాతాను కానీ లేకపోతే వేరే ఎవరైనా సరే కొంతవరకు మాత్రమే శక్తి ఉంది. మనము నమ్ముకున్న యేసయ్యకి సర్వశక్తి అన్నమాట, అన్నిటి మీద శక్తి. ఇప్పుడు ఆ యొక్క మంత్రజ్ఞులు, ఆ యొక్క శకునగాండ్రు అన్న మాట ఏంటి తెలుసా, వాళ్ళు ఏమన్నారో చూడండి. ఆ మాట ఆశ్చర్యం వేసేస్తుంది మనందరికీ. 18వ వచనము, శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసి కానీ వారి వల్ల కాకపోయిను. పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు అంటున్నారంట చూడండి. ఆ మంత్రజ్ఞులు అంటున్నారు, ఏమని అంటున్నారు తెలుసా, ఇది దైవశక్తి అని చెప్పిరి. వాళ్ళ నోట వాళ్ళే అంటున్నారు ఇది దేవుని శక్తి అని. మరి ఇప్పుడు దాకా వాళ్ళు చేసింది దాని అర్థము దేవుని శక్తి కాదనేనా, అవునగానేనా? ఇది నిజంగా దేవుని శక్తి అంటే ఇప్పుడు దాకా వాళ్ళు నీటిని రక్తంగా మార్చారుగా, కర్రని పాముగా చేశారు కదా, ఇదిగో కప్పలను కూడా కొన్ని పుట్టించారు కదా. మరి ఇప్పుడు దాకా అది మనం చిన్న చిన్న ఆశ్చర్యాలకి ఇది దైవశక్తి అనుకుంటాం అన్నమాట. వాళ్ళ నోటితో వాళ్ళు చెబుతున్న మాట ఇది దైవశక్తి. శకునగాండ్రు, మంత్రజ్ఞులు చెబుతున్న మాట ఇది దైవశక్తే కానీ వేరే శక్తి కాదు. తొందరగా వాళ్ళని పంపించేయమని వేరుకుంటారు వాళ్ళు. కానీ ఫరో పంపించడు. ఫరో పంపించడు. ఇంకా ముందుకు వెళితే తర్వాత మిడతల దండ వస్తుంది. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. తర్వాత ఏమొస్తుంది అంటే ఏగల గుంపు, అక్కడ కూడా చచ్చిపోతారు. ఇవన్నీ నేను వివరించను కానీ మీకు కొన్ని మాటలు మాత్రం చూపిస్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నించండి. ఏగలు అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే మిక్కిలి బాధాకరమైన తెగులు తెప్పించాడు. ఏంటంట, ఒక రకమైన తెగులు అంట. అప్పుడప్పుడు అంటాం కదా కోళ్ళకి తెగులు వచ్చి చచ్చిపోయాయి అన్నీ అని, అవునా కదా? మనం కోళ్ళకి తెగుళ్ళు చూసాం, చచ్చిపోవడం చూసాం. మేకలకు కూడా తెగుళ్ళు వస్తే చచ్చిపోవడం చూశారు. గొర్రెలకు కూడా తెగుళ్ళు వస్తే చచ్చిపోవడం చూశారు. కానీ ఇక్కడ వచ్చింది ఎవరికి తెలుసా, మనుషులకు తెగుళ్ళు వచ్చి చచ్చిపోయారంట. జంతువులకు తెగులు వచ్చి చచ్చిపోయాయి అంట అన్ని. ఎలా వచ్చినాయి చూడండి. అక్కడ అంటాడు 4వ వచనము 9వ అధ్యాయము 3వ వచనము, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గొర్రెల మీదకిని, గాడిల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. వాళ్ళకున్న పశువులన్నిటి మీదకి యెహోవా బలం వచ్చిందంట. వచ్చి ఏం చేసిందంట, మిక్కిలి బాధకరమైన తెగుళ్ళు కలుగును. అయితే విచిత్రం ఏంటి తెలుసా, ఇజ్రాయేలుల పశువులకు మాత్రం తెగులు రాలేదంట. ఇక్కడ మీకు దేవుడు తెలుస్తాడు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరి పశువులకి తెగులు వచ్చినాయి అంట. కానీ ఏమవలేదంట చూడండి 4వ వచనము, అయితే ఇజ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరిచెను. ఇజ్రాయేలుకున్న వాటిలో ఒక్క
ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడగు యేసయ్య సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పారు. ఇజ్రాయేలుల పశువులు మాత్రము చక్కగా ఉన్నాయి, ఐగుప్తీయుల పశువులు మాత్రము ప్రతిదీ చచ్చిపోయింది. తర్వాత తెగులైపోయింది. తర్వాత ఇప్పుడు ఏం తెచ్చారు తెలుసా? ఏం తెచ్చాడు చూడండి ఒక మాట. పొక్కులంట, దద్దుర్లంట. ఏంటంట? పొక్కులు, దద్దుర్లు. ఇవన్నీ మీరు వినడానికి ప్రయత్నించండి, చాలు, గుర్తుపెట్టుకుంటే చాలు. నా ఉద్దేశం ఇలా మీరు తెలుసుకోకపోతే దేవుడు అర్థం కాడు, అది నా ఉద్దేశం. ఏదో అరిసి చెప్పటము ఇది నా ఉద్దేశం కాదు. కానీ దేవుడు మాటలు ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటే దేవుడి శక్తి మీకు అర్థమవ్వాలి. ఎందుకు ఇజ్రాయేలీలు దేవుని వెంబటపడ్డారో మీకు తెలుసో లేదో, ఈ తెగుళ్ళన్నీ అయిపోయిన తర్వాత అన్యులు దేవుడు వెంబటపడతారు, మాకు మీరు కావాలి అని. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నించండి. తర్వాత ఏమొచ్చినాయి తెలుసా? దద్దుర్లు వచ్చాయి చూడండి. 9వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులగునని మోషే ఆజ్ఞను సెలవిచ్చెను. కాబట్టి ఏమైంది తెలుసా? జంతువులకును పొక్కులు దద్దుర్లు ఆయన 11వ వచనం చూడండి. ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు కూడా మోషే ఎదుట నిలవలేకపోయి, ఆ దద్దులు శకునగాండ్రను ఐగుప్తులందరికి కూడా పుట్టాయి. ఆ యొక్క శకునగాండ్రకి ఆ మంత్రజ్ఞుడికి కూడా తప్పించుకోలేకపోయారంట. వేటి నుండి? ఆ దద్దుల నుండి. తర్వాత ఆయన అంటాడు, ఒక మంచి మాట అంటాడు, ప్రియమైన దేవుని పిల్లలారా. తర్వాత తెగులేంటి తెలుసా? మీరు చూస్తే వడగన్లు, భయంకరమైన వడగన్లు మొత్తం నాశనం అయిపోతాయి. ఇక చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, కూర మొక్కలు, ఇవి వడగన్లకు మిగిలినవి, వాటన్నిటినీ మిడతల దండు పంపిస్తాడు. ఇప్పుడు అవి కూడా ఉండకుండా మిడతల దండు పంపిస్తే భయంకరమైన మిక్కిలి మిడతలని రాయబడి ఉంటుంది అక్కడ, మీరు చూడండి. అవన్నీ తెస్తే అవి కూడా తినేస్తాయి. ఫరో చాలా చోట్ల అంటాడు చూడండి. ఇప్పుడు చూడండి, మీకు ఒక 10వ అధ్యాయంకి రండి. 10వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఫరో ఏమని అంటున్నాడు చూడండి. ఆ మిడతల దండు వచ్చిన తర్వాత ఫరో ఏమంటున్నాడు తెలుసా? 17వ వచనము 16వ వచనము. కాబట్టి ఫరో మోషే అహరోనును త్వరగా పిలిపించి, ఏ ఫరో అయితే యేసయ్య ఎవడో అని అన్నాడో ఆ ఫరో ఇప్పుడు త్వరగా మోషేని అహరోనును పిలిపించి ఏమంటున్నాడో చూడండి. నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యేసయ్యని వేడుకొనుడనగా, రాజు ముసలివాడి పాదాల మీద పడి, నేను పాపం చేశాను. ఏం పాపం చేశాడు? నా నోరు దురుసెక్కువయి గర్వించి యేసయ్య ఎవడో అని అన్నాను. యేసయ్య ఎవడో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అమ్మో, మీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. అప్పటికి వాళ్ళ దేవతల యొక్క శకునగాండ్రు మంత్రజ్ఞులు కూడా నోటితో ఒప్పుకున్నారు, ఇది దైవశక్తే కానీ మానవ శక్తి కాదని. వాళ్ళు మూడిటితో ఆగిపోయారు. అలాగే చూడండి, ఫరో సర్వాధికారి, దేవుడికున్న మరొక నామం. ఏంటిది? సర్వాధికారి. ఫరో అనుకున్నాడు నేను చక్రవర్తిని, నేను రాజునని. కానీ ఆయన మీద రాజు ఉన్నాడు, ఆయన మీద అధికారి ఉన్నాడు, ఆయనే దేవుడు. యజమానులకు యజమానుడు మన దేవుడు, అధిపతులకు అధిపతి మన దేవుడు, రాజులకు రాజు మన దేవుడు, ప్రభువులకు ప్రభువు మన దేవుడు. వాటన్నిటిని వాడబడిన పదం ఏంటంటే సర్వాధికారి. వీళ్ళదంతా కొంచెం కొంచెం అధికారం. ఆ ఫరో కొంచెం అధికారం చూసి, అబ్బా ఐగుప్తు దేశం అంతా నాకెంత ఉంది కదా అని చెప్పి గర్వించాడు. కానీ ఆయనకు అర్థం అవ్వలేదు, నేను ఈ ఐగుప్తు దేశానికే రాజుని కానీ ఆయన ప్రపంచం మొత్తానికి రాజు అని. విర్రవీగి యేసయ్య ఎవడు అన్నాడు. ఈరోజు ఆ యేసే పాదాల దగ్గర పడి, నన్ను పాపం చేశాను, దయచేసి యెహోవాను వేడుకొని ఇక్కడ నుండి తొందరగా మీరు తీసుకెళ్ళిపోండి అన్నాడు. చివరగా ఒక చీకటి కూడా ఉంటుంది చూడండి. 21వ వచనం చూడండి. తర్వాత చీకటి వచ్చిందంట ఐగుప్తు దేశం మొత్తానికి. ఏమొచ్చింది? చీకటి. ఎంత చీకటి తెలుసా? 3 రోజులు నిల్చున్న చోటే ఉన్నారంట. ఆ మాట చదువుతాను చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఆ మాట. 23వ వచనము 22వ వచనము. మోషే ఆకాశము వైపు, 10వ అధ్యాయం 22వ వచనము. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు ఏమైందంట? గాఢాంధకారమైందంట. ఎన్ని దినాలు? 3 దినాలు.
ఐగుప్తు దేశం మొత్తట కూడా వెలుగు లేదంట. మరి ఏమయ్యారు చూడండి, 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదంట. ఎవ్వడును తానున్న చోటు నుండి లేవలేకపోయాను. 3 రోజులు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోయారంట. ఈ తీవ్రత మీరు ఆలోచించండి. 3 రోజులు చీకటి తెస్తే ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉండిపోయారట. ఏం కనపడట్లేదంట ఎదురు ఏమి. ఇదిగో ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాడు, రోడ్డు మీద ఆగిపోయాడు. ఇంట్లో ఉన్నాడు, ఇంటి మీద ఆగిపోయాడు. ఎక్కడ ఏం కనపడట్లేదు, ఎక్కడ అడిగేస్తారు చెప్పండి. అలా 3 రోజులు ఏమైంది తెలుసా, ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయిను. అయినను ఇజ్రాయేల్ అందరికీ వారి నివాసంలో వెలుగును. ఇది విచిత్రం. వాళ్ళ పశువులు చచ్చిపోతున్నాయి, వీళ్ళ పశువులు మాత్రం చక్కగా ఉన్నాయి. ఇదిగో ఐగుప్తు దేశం అంతటా కటిక చీకటైతే 3 రోజులు ఎవడికి ఎవడు కనపడలేదంట. నిల్చున్న చోటే ఉన్నాడు. మరి వాళ్ళు ఏం తిన్నారో, ఎలాగో వాష్రూమ్కి వెళ్ళారో కూడా మనకు అర్థమవుతుంది. ఒకసారి మీరు ఆలోచన చేస్తే, మీకు డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే దాని తీవ్రత మీకు అర్థమైద్ది. ఉన్న చోట ఉండిపోయారంట 3 రోజులు. మామూలు విషయం ఉన్న చోట ఉండటం. అంత చిమ్మ చీకటి తీసుకొచ్చాడంట. కానీ విచిత్రం ఏంటి తెలుసా, ఇజ్రాయేలులో రామశేషు పట్టణం మాత్రం వెలుగుతో నిండుందంట. అంత చీకటి వచ్చింది. తర్వాత చివరిగా ఏమన్నాడు తెలుసా, చివరిగా ఐగుప్తు దేశంలో ప్రతి తొలుచూలు పిల్లను చంపివేశాడు. ఇది చాలా భయంకరమైన స్థితి. ఆ మాట చదివితే మీరు ఆశ్చర్యపోతాడు. శవము లేని ఇల్లు లేదంట. ఏమి లేని ఇల్లు? శవము లేని ఇల్లు. 12వ అధ్యాయము. పన్నెండో అధ్యాయము 29వ వచనం చదువుతాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని, ఎక్కడి నుండంట, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ